హలో, ఇప్పుడు మనం సింపుల్ దాల్ తడక చూడబోతున్నామండి. ఈ దాల్ తడక నేను కోల్కతా వెళ్ళినప్పుడు అక్కడ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇచ్చారనమాట. పుల్కా అప్పటికప్పుడు నిప్పుల పైన కాల్చి ఇలా సింపుల్ దాల్ తడక ఇచ్చారు. తింటే తెలిసిపోతుంది కదా ఏమేమి వేశారు. సో ఆ టేస్ట్ని బట్టి ఈరోజు నేను మీకు దాల్ తడక చూపిస్తాను. దానికోసం చూడండి, ఒక చిన్న బౌల్లో శనగపప్పు, అదే చిన్న బౌల్లో కందిపప్పు, అదే చిన్న బౌల్లో పెసరపప్పు 3 తీసుకున్నాను. వీటిని ఒక 2 సార్లు ఫస్ట్ వాష్ చేయాలి. ఇలా పప్పుని కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కాస్త పసుపు, ఒక చుక్క నూనె వేసుకోవాలి. వేసి నేను కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 లేదా 4 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టేసేయాలి. ఒక్కొక్క కుక్కర్లో ఒక్కొక్క విజిల్స్, అంటే దీనికి 3 విజిల్లు వస్తే సరిపోతుంది. ఇంకొక పాత కుక్కర్కి అయితే 4-5 విజిల్లు రావాలి పప్పుకి. సో ఇప్పుడు ఒక 3 విజిల్లు వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ తిన్నప్పుడు అది తినేటప్పుడు నాకు తెలిసిపోతుంది అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఏంటి అని. నిజంగా టేస్ట్ నచ్చితే అయితే ఖచ్చితంగా ఇంట్లో వచ్చి ట్రై చేస్తాను. చాలా సింపుల్గా చేసిన దాల్ తడక అండి. ఇందులో చింతపండు గుజ్జు వేయలేదు, టమాటాలు ఓన్లీ తాలింపులో వేశారనమాట. నేను సేమ్ ప్రాసెస్ చేస్తాను. మీరు ఇంట్లో పుల్కా చేసినా, చపాతీ చేసినా, వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. మరి కుక్కర్ విజిల్లు ఒక 3 వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాను. 3 విజిల్లు వచ్చిన తర్వాత పప్పు ఇలా ఉడికింది, మెత్తగానే ఉడకాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టాను. ఈ తడక మనం వెన్నతో పెట్టాలి, బటర్తో పెడితే చాలా బాగుంటుంది. సో కొంచెం బటర్ తీసుకొని వేసాను ప్యాన్లో, కాస్త మెల్ట్ అవ్వాలి. ఇలా బటర్ వేసుకొని వెన్న కాస్త కరిగిన తర్వాత కాస్త జీలకర్ర వేసిన తర్వాత ఇందులో మెయిన్ మనం వేసుకోవాల్సింది వెల్లుల్లి అండి. వెల్లుల్లి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి, బ్రౌన్ అవ్వాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది. వెన్నలో వెల్లుల్లి వేగిన తర్వాత ఆ బటర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో పప్పులో ఆ వెల్లుల్లి తింటూ ఉంటే ఆ బర్నింగ్ స్మెల్తో చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కాస్త పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక టమాటాని చిన్నగా కట్ చేశాను. ఆ టమాటాని ఇందులో వేసేసుకుంటున్నాను. టమాటాలు వేగిన తర్వాత కాస్త పసుపు వేసుకోండి. మనం ఉడికించుకున్న పప్పు దాల్ వేసేయండి. నీళ్ళు పోద్దాం ఇందులో కొద్దిగా. ఇప్పుడు మళ్ళీ ఒక ఉడుకు రావాలి. ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకొని కావాలి అంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. కారం మటుకి ఎక్కువ ఉండదు, చాలా మైల్డ్గా ఉంటుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి. నేనైతే ఎక్కువ వేస్తున్నా, బాగుంటుంది ఆ ఫ్లేవర్తోని. ఇది పుల్కాలోకైనా, చపాతీలోకైనా, వేడి వేడి అన్నంలోకైనా చాలా బాగుండే సింపుల్ దాల్ తడక. సో ఇప్పుడు రండి, ఆల్రెడీ రైస్ ఉంది మన దగ్గర, ఇందులో వేసేసుకుందాం. ఆహా, ఎంత బాగుందో. ఇక్కడ బౌల్లో రైస్ తీసి పెట్టాను, చిన్న గుంటలాగా చేసి ఇందులో తడక వేసేద్దాం. సో ఇలా సింపుల్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.